అరిసెలు అనేవి ఇలా పొంగుతూ రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మనము ఒక రోజు ముందు బియ్యాన్ని మనం కొలత ప్రకారంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని తీసి తెల్లారి వడగట్టి ఇలా క్లాత్లో బియ్యాన్ని వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. అంటే ఎండకు ఆరబెట్టుకోకూడదు, క్లాత్లోనే ఆరబెట్టేసుకోవాలి. తడి అనేది లేకుండా చేసి ఈ విధంగా మూట కట్టేసుకొని మిల్లు పట్టించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే నువ్వులైతే చాలా యూస్ చేస్తున్నాను. ఎందుకంటే అరిసెలు అనేవి కూడా ఒకప్పటి మన సైంటిఫిక్ రీజన్ వల్ల చాలా హెల్త్కి మంచిదని చెప్పేసి అంటారు. కానీ ఇప్పటి వాళ్ళు ఏంటంటే హీట్ ప్రాబ్లం అలాంటి వాటికి అని చెప్పేసి కూడా తినరనమాట. బట్ ఇవి తింటే చాలా హెల్దీ అని చెప్పేసి పాతకాలం నుంచి అరిసెలు అనేవి చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేనైతే నువ్వులైతే చాలానే తీసుకున్నాను. మావైతే అవుతూనే ఉన్నాయి. మా తోటి కోడలైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తూ ఉందన్నమాట. బాగా పొంగుతూ బూరెలా రావాలని చెప్పేసి మా అత్తయ్య అయితే మాకు దగ్గరుండి నేర్పిస్తుంది. ఇక్కడ మా తోటి కోడలు, చిన్న కోడలు, పెద్ద కోడలు, నేను మిడిల్, ఇక్కడ అందరం కలిసి చేస్తున్నాము. నేను ఒక క్లిప్ తీసుకున్నాను, అందుకే నేను కనిపించలేదు అక్కడ. ఇక్కడైతే మా తోటి కోళ్ళు ఇలా ఒత్తేసి ఇస్తుంటే పెద్ద ఆమె అయితే కాలుస్తుందనమాట అరిసెలు. ఇలా చూస్తున్నారు కదా పొంగుతూ ఎలా వస్తున్నాయో. అలా చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా స్మూత్గా అండ్ బాగున్నాయి అన్నమాట అరిసెలు కూడా. టేస్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే బెల్లాన్ని అయితే నేనైతే 2 కేజీలన్నర బియ్యానికి కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నాను. ఇలా మనకు కొలత ప్రకారం వాటర్ అయితే వేయలేదన్నమాట. ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా చేస్తుంది. బెల్లం అనేది మొత్తం తడవాలంట. కొంచెం కూడా ఏ మూలన ముద్ద ఉన్నా కానీ, లేదా బెల్లం తడవకుండా అలాగే ముద్ద ముద్ద ఉండి కూడా పాకం సరిగా రాదని చెప్పేసి బెల్లాన్ని తడిపి విధంగా స్టవ్ మీద పెట్టేసింది. ఇలా పాకాన్ని అయితే మొత్తం పట్టేస్తూ బెల్లాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. బెల్లాన్ని కలుపుకుంటూ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం బెల్లం అయితే పొంగుతుంది చూడండి. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనకు దీంట్లో ఏంటంటే వేసుకునే వాళ్ళు కొంతమంది చాలా డిఫరెంట్గా ఇంకా పల్లి పొడి కానీ ఇలాంటివి వేసుకుంటారు. బట్ మేమైతే అలా వేసుకోలేదు. నేనైతే మరిన్ని నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నువ్వులు వేసుకున్నాను. అలాగే నెయ్యి అనేది వేడికైతే మెల్ట్ అవుతుందని చెప్పేసి గడ్డగా ఉన్న నెయ్యి అయితే వేసుకున్నాను. నేను ఎలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొంతమంది అయితే నువ్వులు అరిసెల మీద వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా వేసుకుంటే టేస్ట్ ఉన్నాయి. చూసారు కదా, వాటర్లో అయితే చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా చెక్ చేసి పాకం అనేది వచ్చిన తర్వాత ఇలా పిండిని, మనం పట్టించిన పిండి ఉంది కదా, పట్టించిన పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మా హస్బెండ్ కలుపుతూ ఉంటే తనకు రావట్లేదని చెప్పేసి తీసుకొని మా పెద్ద యారాలు అని తను కలుపుతూ ఉందన్నమాట, తోటికోడలు. ఇక్కడైతే చాలా ఫాస్ట్గా అయితే మేము ఒక్కటే రోజులో 7 kgs అరిసెలు చేసాము. అండ్ కారపూస, సకినాలు అన్నీ కలిపి చేసామన్నమాట. మొత్తం 16 kgs ఏమో అయ్యాయి. ఒకరోజు మొత్తం స్టవ్ దగ్గరే కూర్చొని పోయాము. అలా ఓపికతోటి కాకుండా అందరూ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అవుతుందన్నమాట. మా అత్తయ్య చూడండి, మా అత్తయ్య చేస్తూ ఉంది. మాకు అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, వీటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే చేయగలము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటున్నామండి. కొంతమంది నెయ్యి యూజ్ చేస్తారు, మేమైతే ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటూ చేస్తున్నాము. ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం బెటర్
నెయ్యి అనేది ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు కదా, నెయ్యి అనేది కొంచెం స్మెల్ అనేది వచ్చినా కానీ ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా ఆయిల్ అనేది యూజ్ చేస్తాము. ఇలా మొత్తం కలుపుకుంటూ వెళ్ళాలి. పిండి కలిసిందాక మనకి బెల్లం ఒక ఉండలాగా మారేదాకా కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా రావాలన్నమాట. మొత్తం ఇలా ఉండ వచ్చేలాగా చేసి మళ్ళీ పైన ఆయిల్ అనేది చల్లేసుకుంటూ ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక ఈలోపు కళాయి మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసాము. కళాయిలో ఆయిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసాము. చూడండి, ఇంకా కొంచెం రొచ్చుగానే ఉంది పిండి అని చెప్పేసి చల్లుకుంటూ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది మనకు పిండి అనేది రుచిగా ఉంటే, అంటే లూజ్గా ఉంటే కింద పడిపోతుందంట, అరిసె చేసేటప్పుడు ఇరిగిపోతుందంట. ఫైనల్గా ఉండ అయితే చేసేసి ఇలా ప్రెస్ చేశారు. ఒకరేమో మా అత్తయ్య ప్లేట్ మీద పిండి పెట్టేసి తను బాగా ఇలా పిండిని దగ్గరికి చేస్తూ ఇలా మెత్తగా చేస్తుందన్నమాట ప్లేట్లో పెట్టుకొని. మా పెద్ద ఏరాలైతే ఇలా వేసి చేస్తుంది, నేనైతే తీస్తున్నాను. చిన్నామె వచ్చేసి ఆయిల్ ప్రెస్ చేస్తుందనమాట. ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంది, ఈజీగా అయిపోయిందనమాట. అంటే అంత బర్డెన్ అయితే అనిపించలేదు మాకైతే. అరిసెలు అంటే ఓ అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా, మాకైతే అలా అనిపించలేదు. చూసారు కదా, బూరెల్లాగా పొంగుతూ వస్తున్నాయి. బట్ ఆయిల్లో వేసేటప్పటికి భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి అంతే. ఇలా మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఆయిల్ని ప్రెస్ చేసి పక్కకు వేసుకుంటే సరిపోతుందండి. అరిసెలు అయితే చాలా బాగున్నాయి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈజీగా అనిపిస్తుంది కదా, ఈజీగా అనిపిస్తుంది. నేను కూడా సింగిల్గా ఒకసారి ట్రై చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మా అత్తయ్య వాళ్ళు చేశారు, అందరం కలిసి చేసాం కాబట్టి నాకు కూడా ఇది టాస్క్ అనే చెప్పొచ్చు. ఇలా చూసారు కదా, ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని దాని మీద అయితే ప్రెస్ చేస్తూ ఉంది. మనం ఇందులో వేసేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ వేసిన తర్వాత ఫోల్డింగ్ అయిపోతున్నాయి అన్నమాట. అలా అని చెప్పేసి కొంచెం దగ్గరగా ఉండి వేస్తే బాగుంటుంది, బట్ ఏంటంటే భయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతే అండి. సింపుల్గా ఈజీగా అరిసెలు అయితే మేమైతే మేక్ చేసాము. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మేమైతే అందరం కలిసి చేసాము. కొన్ని కొన్ని అయితే ఇలా పోయాయి, బట్ తప్పదు, చేసిన తర్వాత పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఈ అరిసెలకి మెయిన్గా దిష్టి అనేది కూడా ఉంటుందంట, అది తెలీదు. బట్ చూసారు కదా ఎలా పొంగుతూ బూరెల్లాగా వచ్చాయో. బట్ పిండిని మనము దగ్గరికి చేసి ఇలా ప్రెస్ చేసే కొద్దీ అరిసెలు అయితే పొంగుతూ ఉంటాయంట. ఈ చిన్న టక్ తెలిస్తే సరిపోతుంది, చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేసేయండి. మీరందరూ కలిసి చేసుకున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ అయితే చేసేయండి. మా తెలంగాణలో అయితే మేమైతే ఇలాగే చేసుకున్నాము. మీకు ఎలా నచ్చాయో కూడా కామెంట్ అయితే చేసేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.